హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం OnePlus 6 అనే మొబైల్ ని అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాము. సో ఈ OnePlus 6 ఫుల్ రివ్యూ అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో వీడియో చూసాక నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అలాగే మా S&T ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం బాక్స్ ఫ్రంట్ సైడ్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి 6 అని రాసింది. సో పైన మీకు రెడ్ కలర్లో OnePlus అని ఉంది. బాక్స్ సైడ్ మనకి జస్ట్ OnePlus 6 అని ఉంది. నెక్స్ట్ సైడ్ మనకి OnePlus వాళ్ళ స్లోగన్ ఉంది, ద స్పీడ్ యూ నీడ్ అని. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే OnePlusకి సంబంధించిన మోడల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో దాంతోపాటే మనకి సార్ వాల్యూస్ అనేవి మెన్షన్ చేశారు. సో మీరు సార్ వాల్యూస్ గురించి ఎటువంటి భయం పడక్కర్లేదు, ఎందుకంటే మనకి సార్ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటేనే ఏ మొబైల్ అయినా మన మార్కెట్లోకి అనేది లాంచ్ అవుతుంది. మనకి ఫ్రంట్ సైడ్ 6.28 ఇంచ్ ఫుల్ డిస్ప్లే అనేది ఉంటుంది. సో ఇది AMOLED డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ అనేది చేశారు. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ఫినిష్ అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి పూర్తిగా గ్లాస్తో డిజైన్ చేశారు. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ఎజెక్ట్ ట్రే ఉంది. సో ఇందులో మనం డ్యూయల్ సిమ్స్ వేసుకోవచ్చు, 2 నానో సిమ్సే. అలాగే మనకి వాల్యూమ్ రాకర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంటుంది. సో అలాగే మనం సైలెంట్ మోడ్లో పెట్టుకోవడానికి ఒక స్పెషల్ బటన్ అనేది ఇస్తారు. బాటంలో మనకి స్పీకర్ ఉంటుంది. సో ఇది స్టీరియో స్పీకర్ అయితే కాదు, పక్కనే మనకి డాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యే ఫాస్ట్ ఛార్జర్కి ఇన్పుట్ ఉంటుంది. సో దాని పక్కన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మిక్ అనేది ఉంటుంది. సో మీరు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఇక్కడ చూడొచ్చు. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ రియర్ కెమెరాస్ ఉంటాయి, ఒకటి 20 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి 16 మెగాపిక్సెల్. సో కింద మీరు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది చూడొచ్చు. సో దాని కిందే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. కింద మీకు OnePlus లోగో అనేది కనిపిస్తుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f2.0 అపర్చర్తో వస్తుంది. అలాగే పక్కన మనకి ఇయర్ పీస్ అనేది ఉంటుంది. ఒకసారి మనం మొబైల్ అనేది బూట్ చేద్దాము. సో బూట్ చేసిన తర్వాత మనకి OS అనేది ఏ విధంగా ఉందో చెక్ చేద్దాము. సో OnePlus డివైజెస్లో మనకి ఆక్సిజన్ OS అనేది ఉంటుంది. సో మొబైల్ అనేది బూట్ అయింది. సో మనకి ఇక్కడ OnePlus లోగో అనేది మీరు చూడొచ్చు. సో దీంట్లో యూస్ చేసే స్కిన్ లైట్ వెర్షన్ ఉండిద్ది, స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది, ఆక్సిజన్ OS అనమాట. ఇందులో మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ అనేది ఉండదు. సో ఇందులో మనం ఇంటర్నల్ మెమరీ మాత్రమే యూస్ చేసుకోవాలి. మనకి ఇందులో 2 వెర్షన్స్ ఉన్నాయి, ఒకటి 64GB వేరియంట్, ఇంకోటి 128GB వేరియంట్. సో మనకి మొబైల్ అయితే బూట్ అయింది. ఒకసారి మీకు ఆక్సిజన్ OS ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా లైట్ వెర్షన్ అనమాట ఇది. సో చాలా తక్కువ యాప్స్ ఉంటాయి అండ్ పెద్ద స్కిన్ అనేది ఉండదు. సో చాలా లైట్గా ఉంటుంది. సో మనకి ఆక్సిజన్ OS అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి దీని యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది చెక్ చేద్దాము. సో సెట్టింగ్స్లో మనం అబౌట్ ఫోన్లో ఆ వెర్షన్ అనేది చెక్ చేసుకుందాము. సో నేను అబౌట్ ఫోన్ అనేది ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనకి వెర్షన్ అనేది ఇస్తారు. సో ఇందులో ఆక్సిజన్ OS వెర్షన్ వచ్చేసి మనకి 9.0 ఉంది. సో దీని యొక్క ర్యామ్ వచ్చేసి మనకి 6GB ఇచ్చారు. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 64GB. సో ఇది 64GB వేరియంట్. సో మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ చూడొచ్చు, మనకి 9 అని ఉంది. సో అంటే ఇది మనకి పై మీద రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ పై అనమాట. అలాగే దీని యొక్క సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనేది చూద్దాము. సో పైన మీరు చూడొచ్చు, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి September 5 ఉంది. సో మనకి లేటెస్ట్ వెర్షన్ ఉంది. సో మనం బ్యాటరీ అనేది చూద్దాము. సో ఇందులో మనకి లిథియం పాలిమర్ 3300 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. సో మీకు బ్యాటరీ అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అలాగే మనం ఒకసారి స్టోరేజ్ అనేది చెక్ చేద్దాము. ఇది 64GB వేరియంట్. అందులో మనకి 11.88GB అనేది యూజ్ అవుతుంది. సో మిగిలిందంతా మనకి ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న సెక్యూరిటీ అనేది చూద్దాము. సో ఇందులో మనకి ఫేస్ అన్లాక్ ఉంటుంది. సో దాంతోపాటు ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. సో ముందు నేను నా ఫేస్ అనేది సెట్ చేస్తాను. సో సెట్ చేసిన తర్వాత మనకి ఫేస్ అన్లాక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాము. సో నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను. సో దీన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మన ఫేస్ అనేది పూర్తిగా స్కాన్ చేస్తుంది. సో నేను ప్రీవియస్ బ్లాక్బెర్రీలోను అండ్ ఇంకో మొబైల్లో చూపించాను. సో ఫేస్ అయితే స్కాన్ చేయలేదు, డైరెక్ట్గా మన ఫోటో అనేది తీసుకుని వాటి ద్వారా రికగ్నైజ్ చేస్తాయి. సో కానీ OnePlus అలా కాదు. సో మన ఫేస్ అనేది పూర్తిగా స్కాన్ చేస్తుంది. ఐ నుంచి నోస్ అవన్నీ క్లారిటీగా స్కాన్ చేసిన తర్వాతే మనకి ఫేస్ అన్లాక్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, నా ఫేస్ అనేది స్కాన్ అయిపోయింది. ఒకసారి మనం ఫేస్ అన్లాక్ అనేది ఏ విధంగా ఉందో టెస్ట్ చేద్దాము. సో OnePlus డివైస్ నేను ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. సో ఫేస్ అన్లాక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, నేను క్లిక్ ఇచ్చిన వెంటనే మనకి ఫోన్ అన్లాక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఫేస్ అన్లాక్ అనేది పనిచేస్తుంది.
నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి మన ఫింగర్ ప్రింట్ కూడా టెస్ట్ చేద్దాము. సో మనకి ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటుంది. సో నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో వన్స్ మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాక మన ఫింగర్ అనేది అడుగుతుంది. సో మన ఫింగర్ అనేది స్కాన్ చేద్దాము. సో నేను నా ఫింగర్ అనేది స్కాన్ చేస్తున్నాను. సో వన్స్ స్కాన్ అనేది పూర్తయిపోగానే మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మనం చెక్ చేద్దాము. సో నేను ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేశాను. సో ఇప్పుడు మనం మొబైల్ అనేది ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేసి చూద్దాము. సో మీరు బ్యాక్ చూడండి ఒకసారి, నేను ఫింగర్ అనేది పెట్టగానే మనకి మొబైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అనేది కూడా మన ఏళ్ళకి చాలా దగ్గరగా అందుతుంది. సో మనకు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతాము. నెక్స్ట్ మనం కెమెరా క్వాలిటీ అనేది టెస్ట్ చేద్దాము. సో నేను నా కెమెరా అనేది ఓపెన్ చేశాను. సో బ్యాక్ మనకి డ్యూయల్ క్యామ్స్ ఉంటాయి, 20 మెగాపిక్సెల్ ప్లస్ 16 మెగాపిక్సెల్, రెండు f1.7 అపర్చర్తో వస్తాయి. సో నేను బ్యాక్ కెమెరాతో పిక్ అనేది తీశాను. సో క్వాలిటీ అయితే ఏమాత్రం తగ్గదు, మనకి మంచి క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వన్స్ మనం ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాము. సో ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్. సో ఇది కూడా మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో నేను మీకు ఆప్షన్స్ అనేవి వన్స్ చూపిస్తాను. సో ఇందులో మనకి పోర్ట్రేట్ మోడ్ ఉంది. సో ఫ్రంట్ క్యామ్తో మనకి సింగిల్ కెమెరా ఉన్నప్పటికీ బ్లర్ అనేవి అవుతాయి. సో ఈ పోర్ట్రేట్ మోడ్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి వీడియో మోడ్ ఉంటుంది. సో ఫ్రంట్తో కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు. సో వీడియో యొక్క క్వాలిటీస్ అనేవి ఎంతవరకు ఇచ్చారో మనం ఒకసారి చూద్దాము. సో పైన మీరు వీడియో చూడొచ్చు, 720p ఉంది, మనకి 1080p ఉంది, అలాగే 1080pలో 60 fps ఉంది, 4K ఉంది, అలాగే మనకి 4K ప్లస్ కూడా ఉంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా అనేది చూద్దాము. సో ఫ్రంట్లో నేను వీడియో మోడ్ అనేది ఆన్ చేశాను. సో ఇక్కడ మనకి హైయెస్ట్ వచ్చేసి 1080p ఉంది, అలాగే మనకి 720p కూడా ఉంది. సో అలాగే మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, అలాగే మనకి స్లో మోషన్ మోడ్ ఉంది, నెక్స్ట్ మనకి ప్రో మోడ్ ఉంది, నెక్స్ట్ టైం ల్యాప్స్ ఉంది, అండ్ పెనోరామా ఉంది. సో ఒకసారి మనం స్లో మోషన్ మోడ్ అనేది టెస్ట్ చేద్దాము. సో స్లో మోషన్ మోడ్లో నేను నా హ్యాండ్ అనేది బ్లింక్ చేశాను. సో మీరు దాని యొక్క క్వాలిటీ అనేది ఒకసారి చూడొచ్చు. సో 1080pలో రికార్డ్ అయింది. సో మనకి OnePlus అనేది చాలా ఎక్కువ ఫ్రేమ్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో మనకి ఒకసారి మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు, ఫ్రేమ్ డ్రాప్ అనేది ఉండదు. సో మనకి 60 fpsలో కూడా చూపించగలదు. సో నేను నా హ్యాండ్ అనేది బ్లింక్ చేశాను. సో మనకి ప్రతి ఒక్క సీన్ అనేది నీట్గా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, OnePlus 6 ఫుల్ రివ్యూ అనేది మీరు చూసారు కదా. సో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ అనేది మనకి గ్లాసీ ఫినిష్ వస్తుంది. సో కింద పడితే మాత్రం గ్లాస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో మీరు దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలనుకున్నా సరే కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది. సో దీంట్లో మనకి బాగా అట్రాక్టివ్ గా ఉండేది ఏంటంటే ఒకటి ఫేస్ అన్లాక్, ఇంకోటి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఈ రెండు చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో మీరు ఎప్పుడు ఊహించుండరు. సో OnePlus 6 యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. సో ఫేస్ అన్లాక్ కానివ్వండి, లేదంటే ఫింగర్ ప్రింట్ కానివ్వండి, మనకి చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి. సో కెమెరా విషయానికి వస్తే మనకి హెవీ క్యామ్ అనేది ఇస్తారు. సో మన కెమెరా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ కెమెరా క్వాలిటీ అనేది లైక్ చేస్తారు. సో మొబైల్ అయితే మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో మీరు మీ బడ్జెట్ ని బట్టి ఈ మొబైల్ తీసుకోవాలో లేదో మీరే డిసైడ్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రివ్యూ మొత్తం చూసారు కదా. సో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో రెడ్మీకి సంబంధించిన MI A2 Lite అనే మొబైల్ యొక్క రివ్యూ అనేది రాబోతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను అన్బాక్స్ చేసిన ఈ మొబైల్ అనేది స్పాన్సర్ చేసింది MVK మొబైల్స్. సో మీరు నేను అన్బాక్స్ చేసిన ఏ మొబైల్స్ అయినా కొనాలన్నా సరే, లేదంటే కొత్తగా రిలీజ్ అయిన ఏ కొత్త మొబైల్ అయినా సరే మీకు ఈ షాప్స్ లో లభిస్తూ ఉంటాయి. సో పక్కన మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు తెనాల్లో ఆ షాప్ అనేది విజిట్ చేయొచ్చు, లేదంటే పక్కన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు.